భారతీయ జనతా పార్టీ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ కార్యాలయాన్ని బెల్లంపల్లి పట్టణంలోని టేకుల బస్తీ వద్ద బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆమురాజుల శ్రీదేవి ప్రారంభించారు. బెల్లంపల్లి నియోజకవర్గ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఈ కార్యాలయం ద్వారానే ముందుకు తీసుకెళ్లనున్నట్లు ఆమె తెలిపారు. నన్ను నమ్మి నాకు బీజేపీ పార్టీ టికెట్ ఇచ్చిన బీజేపీ జాతీయ నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి నియోజకవర్గంలోని ముఖ్య నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాబోతుందని, బెల్లంపల్లి నియోజకవర్గంలో కూడా కాషాయం జెండా ఎగరవేయడం జరుగుతోందని తెలిపారు. మన నరేంద్ర మోదీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి మనమందరం కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి ఇంకొక అభ్యర్థి మన వినోద్ గారు. మరి వినోద్ గారు ఒక లోకల్ వ్యక్తి కాదు, నాన్ లోకల్ వ్యక్తి. మరి నాన్ లోకల్ వ్యక్తికి మరి ఏ విధంగా పట్టం కడతారని మరి ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు. మరి దాన్ని కూడా మీరు ఆలోచించి మన ఇక్కడ ప్రజలకందరికీ చెప్పవలసిన బాధ్యత మన బీజేపీ కార్యకర్తలకు ఉంది, నాయకులకు. ఎందుకంటే ఇలాంటి విషయాలన్నీ కూడా మన ప్రజలకు తెలియజేస్తే తెలుస్తాయి. కాబట్టి లోకల్, నాన్ లోకల్ అనే విషయాలు చెప్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి శ్రీదేవత లోకల, మరి మన గడ్డ మీద లోకల, నాన్ లోకల అనే విషయాలను మీరు చెప్పుకుంటూ నడవాలి. మరి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళని గెలిపించుకుంటే మరి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని ఆలోచించాలి. గతంలో 2004లో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. మేము ట్రిపుల్ గురించి మేము ఆవరణ నిరాహార దీక్షలు 4 రోజులు చేయడం జరిగింది. వట్టివాగు తెగిపోతే అది కూడా 4 రోజులు ఆమరణ నిరాహార దీక్షలు చేసి మరి 11 కోట్ల రూపాయలు మేము తీసుకొచ్చి గండిపడి మరి అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి న్యాయం చేసినాం. మరి ఏవైతే రైతులకు మరి ఎరువులు ఇవ్వకుండా కూడా అలాంటి కార్యక్రమాలు మరి మేము ఎన్నో కార్యక్రమాలు, ధర్నాలు, రాష్ట్ర చేసి ప్రజలకు దగ్గర కావడం జరిగింది. నాన్ లోకల్ వాళ్ళు ఇక్కడ వచ్చి మరి ఏం చేస్తారు, మరి ఇక్కడ బెల్లంపల్లిలో ఉన్నటువంటి సమస్య ఏదున్నా కూడా మరి ఇక్కడ మన నాన్ లోకల్ వారు ఎప్పుడు కూడా స్పందించలేదు. మరి ఏదైతే మనం డిగ్రీ కాలేజీల పైన కూడా ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేయడం జరిగింది. ధర్నాలు కానీ, దీక్షలు కానీ, కాలేజీల పైన మెడికల్ కాలేజ్ అయితే ఎన్నో రోజులు మేము నెల